కూటమి ప్రభుత్వం మాత్రము సూపర్ 6 అని చెప్పేసి కనీసం ఒక రెండు కూడా తివకతలకి మేము సూపర్ 6 అమలు చేసినామని చెప్పేసి గొప్పలు చెప్తానే తప్ప కనీసం 2 లేదు 2 లేదు కనీసం 4 కూడా కొట్టలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఒకసారి ఆలోచించాలా. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పోలవరం చుట్టూ, అదేవిధంగా అమరావతి చుట్టూ, అదేవిధంగా కనీసం ఈరోజు మనం చెప్పుకుంటే మహాత్మా జాతీయ ఉపాధి హామీ దానిపైన సంబంధించి ఒక నెల 2 నెలల నుంచి కూడా బిల్లులు పడల వాళ్ళకు. ఎందుకు పడలేదంటే వచ్చిన నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా వీళ్ళు చేస్తున్న అప్పులు నిధులు కూడా వారి సొంత సులభానికి వాడుకుంటున్నారు తప్ప ఉపాధి కూలీలకు ఆదుకున్న పాపాన్ని పాలేదు. అదేవిధంగా పల్లెలలో 3 సెంట్లు, టౌన్లో 2 సెంట్ల చొప్పున ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా గాలికి వదిలేశారు. అన్ని సూపర్ 6 హామీలు అన్నీ కూడా గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. దీనిపైన మేము గట్టిగా పోరాడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే మేమైతే డిమాండ్లపైన అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్నామో ఆ డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కారం చేసేంత వరకు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రాయచోటి ఎంఆర్ఓ గారికి రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు, ఇళ్ళు లేని నిరుపేదలకు ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి అనేక మంది అర్జీలు కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా దాన్ని పరిశీలించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఎంఆర్ఓ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇండ్లు స్థలాలు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా మా పార్టీ అండగా ఉంటుంది ఈ పేదలకు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.